ఉసిరికాయ పప్పు. ముందుగా ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉసిరికాయలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, మెంతులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఇక ఉసిరికాయ పప్పు కోసం మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం శనగపప్పు ఉడికించుకున్నాము, ఆ తర్వాత కందిపప్పు ఉడికించేసుకున్నాము, ఉసిరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అయితే ఉసిరికాయ అనగానే అందరికీ గుర్తొచ్చే మాట, బాగా ఉపయోగపడే మాట ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. ఎందుకంటే ఇందులో చాలా వైటమిన్ సి ఉంటుంది. ఎంత ఉంటుందంటే మీకు టాబ్లెట్లో దొరకనంత ఎక్కువగా ఇందులో ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటారు, ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు కాకుండా రోజు ఒక్క ఉసిరికాయ చిన్న ముక్క మీ పిల్లలకి ఇవ్వండి, ఇంకా అసలు ఇమ్యూనిటీ ఎందుకు రాదో చెప్తాను అంటారు. 100% రైట్. వైటమిన్ సి అనేది మెయిన్ అన్నమాట ఉసిరికాయ. అయితే దాంతోపాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, బి కాంప్లెక్స్, కెరోటిన్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మనకు ఉసిరికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అండ్ ముఖ్యంగా ఇది మనకు రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది కాబట్టి యాంటీ ఇన్ఫెక్షియస్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఇన్ఫెక్షన్స్ త్వరగా మనకు రాకుండా ఉండడానికి మనకు శరీరానికి ఒక భద్రతగా ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలర్జీలు రాకుండా, ఇవన్నీ రాకుండా మనల్ని ఉసిరికాయ కాపాడుతుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటారు చాలా మంది. బాగుంటుంది, పుల్ల పుల్లగా, చక్కగా తీయగా. అది ఊరికే తిన్నా కూడా అలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఆ తిన్న తర్వాత వాటర్ తాగితే కూడా చాలా బాగుంటుంది. అంటే పిల్లలకు ఆ రకంగా ఇవ్వాలి మనం. అంటే ఆ వంట మీద, ఆ పదార్థం మీద మనం ఏంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది కాబట్టి ఎటువంటి వయసు వారైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. అంటే ఉసిరికాయ ఈరోజు కొత్త విషయం కాదు మీ అందరికీ. గత కొన్ని ఏళ్లుగా, కొన్ని సంవత్సరాలుగా మన పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో అది మనం వాడుతూనే ఉన్నాం. ఇది ప్రతిరోజు వాడం కాబట్టి ప్రతిరోజు కాకపోయినా ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారైనా కూడా వాడే ప్రయత్నం మనం చేయాలి. అయితే ఇది ఏంటంటే మనము ఇప్పుడు పప్పు ప్రొసీజర్ ఎలా చేస్తున్నాము, 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి అన్ని కుక్కర్లో పెట్టి ఉడికించవచ్చు. అండ్ మనం ఏంటంటే ఆల్రెడీ మనం శనగపప్పు అలాగే కందిపప్పు కాస్త ఉడికించుకున్నాం కాబట్టి కుక్కర్ ఆన్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. కుక్కర్ కాస్త మనకు వేడైన తర్వాత మనము స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. ముందుగా కాస్త నీళ్లు పోసేసుకుందాము. అంటే మనము 2 పెద్ద పెద్ద కప్పులు, అంటే ఈ సైజుతో మనం పప్పు తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఆల్రెడీ మనకు ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు. ముందుగా 1 కప్పు శనగపప్పు, ఆ తర్వాత 1 కప్పు కందిపప్పు, కాస్త పసుపు. ఇప్పుడు కూడా మనకు పప్పులో పసుపు వేసి ఉడికించుకుంటే దాని కలర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉసిరికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇలా. ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు చక్కగా పడుతుంది. ఇందులో కాస్త ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఒక 3 విజిల్స్ ఉడికిచ్చేద్దాం. ఇటువైపు మనం పప్పు పెట్టేసుకున్నాం కాబట్టి మరోవైపు ఈలో పోపు వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె, ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ఇక పోపు వేసేసుకుందాము. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త పసుపు. మన పప్పులో కూడా వేసుకున్నాము, కాకపోతే ఇందులో కూడా వేయాలి, బాగుంటుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే ఇటువంటి ఉసిరికాయ పప్పుల్లో మనకు మెంతులు వేస్తే కూడా చాలా బాగుంటుందండి.
కొన్ని మెంతులు పోపులో వేయాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇటువైపు మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అయితే ఈ పప్పు పోపు తర్వాత పప్పు ఉడికించుకోవడం ఇవన్నీ ఏమి కొత్త విషయాలు కావు మీకేవి. కాకపోతే ఏంటంటే ఉసిరికాయ పప్పు కూడా తయారు చేసుకోవచ్చు అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. పూర్తిగా అందరికీ తెలియదు అన్న విషయం మాత్రం నేను చెప్పను. ఇంతకుముందు చేసుకున్నాం కదా శంఖం పువ్వు, అది మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది మాత్రం తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. సో ఇలా కూడా చేసుకోండి అని చెప్పే ప్రయత్నమే మా అమృతం కార్యక్రమం చేస్తుందన్నమాట. ఇటు పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మనకి పప్పు అంతా పూర్తయిన తర్వాత చక్కగా పోపుని పప్పులోకి వేసేసుకోవచ్చు. ప్రెషర్ కూడా వచ్చేసింది కాబట్టి మనము ఆల్మోస్ట్ ఒక 70% ఉడికిచ్చేసాము కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. ఒక్కసారి మనం పప్పు గుత్తితో చక్కగా ఇలా మెదిపేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి స్టవ్ వెలిగించేసుకుందాము. కొంచెం మనకు హైలో పెట్టేసుకుందాం. హైలో పెట్టేసుకొని ఒక్కసారి ఉడికేస్తే మనకు ఆ పచ్చివాసన అది కూడా ఉండదు. పిల్లలకు కూడా కొంచెం పుల్ల పుల్లగా అది బాగుంటుంది. అయితే కొంతమందికి అంటే సాధారణంగా మామిడికాయ పప్పు తయారు చేసుకునేటప్పుడు కొంతమంది కొంచెం బెల్లం వేసుకుంటారు. అంటే మరీ అంత పులుపు తీసుకోలేరు. ఒకవేళ మామిడికాయ విపరీతంగా పులుపు ఉంటే, అలాగే ఉసిరికాయ కూడా అదే వర్తిస్తుంది. కావాలంటే కొంచెం బెల్లం ముక్క కావాలంటే కొంచెం వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం మనకు లిటిల్ తీపి తర్వాత పులుపు అవన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని మనం పప్పులోకి వేసేసుకుందాం. బాగా కలిపేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మనం ఇందులో ఉప్పు వేసేసుకున్నాము పప్పులో ఆల్రెడీ, ఇంకా వేరే వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు దగ్గర పడిపోతుందండి, బికాస్ శనగపప్పు అది వేసుకున్నాం కాబట్టి. ఇది మనకు ఇప్పుడు కొంచెం జారుగా ఉండుండొచ్చు, కాసేపు తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది. అదే మనం వేసుకున్న వాటర్ కంటెంట్ని బట్టి మనకు చూసుకోవచ్చు. అలా పైనుంచి కాస్త కొత్తిమీర, చూసారు కదా చక్కగా కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉసిరికాయ పప్పు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉసిరికాయలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, మెంతులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉసిరికాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకున్న శనగపప్పు, ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా పసుపు, ఉసిరికాయ ముక్కలు, కాస్త ఉప్పు, నూనె వేసి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కాస్త పసుపు, కొంచెం ఇంగువ, కొన్ని మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఉసిరికాయ పప్పు మిశ్రమాన్ని పప్పు గుత్తితో మెదుపుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ.